హలో మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఎ బ్రాండ్ న్యూ వీడియో. ఇవాళ చాప్టర్లో మనం చాప్టర్ 11 నుంచి 15 వరకు కవర్ చేయబోతున్నాం. ఇంకా డిలే లేకుండా చాప్టర్లోకి వెళ్దాం. చాప్టర్ ఓపెన్ చేస్తే మన చాప్టర్ 10 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మన డానియల్ పార్క్ వచ్చి జోయి పక్కన కూర్చుంటాడు. జాక్ పక్కన కూర్చోలేదులేండి, జోయి పక్కన కూర్చుంటాడు. వాళ్ళందరూ మనోడికి డ్రింక్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు. డానియల్ ఒక సిప్ వేసి చూడు, ట్రై చేయి ఎలా ఉంటుందని. కానీ మన డానియల్ మాత్రం నేను తాగను అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినంగానే మన జోయి ఇలా అంటుంది, ఓ డానియల్ నువ్వు తాగవా? నేను కూడా తాగను, సేమ్ పించ్. నేను చెప్పాను కదా జోయి చాలా మంచిది అని. మన డానియల్ పటాయించడానికి చాలా రకాలుగా ట్రై చేస్తుంది. కానీ మన డానియల్ పార్క్ బుర్ర అనేది ఎలాంటిదో మనకు తెలుసు కదా. A+B² ఫార్ములా చెప్పమంటే =MC² అన్నాడంట ఇట్లాంటోడు. మన జోయి ఎన్ని లైన్స్ వదిలినా మనోడు పట్టుకోలేకుంటాడు. అప్పుడే ఒక ఆంటీ వచ్చి, పిల్లలు మీరు గలబా చేయబాకండి అమ్మా, ఇక్కడ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది, మీరు సేఫ్గా ఉండాలంటే కామ్గా ఉండండి అని చెప్తుంది. ఆ మాట కంప్లీట్ కూడా చేయదు. అలా డానియల్ సాయి చూసి ఒక్కసారిగా మురిసిపోతుంది. ఇలా అనుకుంటుంది, ఓ మై గాడ్, మా ఆయన 10 ఏళ్ల క్రితమే చనిపోయాడు, ఆయన నా ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఈ పిల్లాడిని పంపించాడు అన్న. ఇలా ఎందుకు అనిపించిందో నాకైతే తెలియదు. వచ్చాడు డానియల్ పక్కన కూర్చొని, నాన్న నీకేమన్నా కావాలంటే చెప్పు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, ఇప్పుడే తెచ్చిస్తాను. మనవాడు ఎప్పట్లాగే మట్టి బుర్ర కదా, ఏం చేయాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. జోయికి ఏమో కాలుతుంటుంది, ఏంది నాయరని ఇది లాగేసుకోవాలనుకుంటుంది అని చెప్పి మన జోయి ఇంకా హార్డ్గా ట్రై చేయాలని చూస్తుంది. నిబ్బి అయిన జోయియే అంత హార్డ్గా ట్రై చేస్తుంటే సీనియర్ నిబ్బి ప్రెసిడెంట్ అయిన ఆంటీ ఎలా ట్రై చేయాలి మరి? ఆమె కూడా చాలా హార్డ్గా ట్రై చేస్తుంది. ఆమె చేసే ట్రైల్కి మీరు ప్యానల్స్లో చూస్తున్నారు కదా, మన బ్యాచ్ అయితే మొత్తం ఫ్లాట్ అయిపోతుంటారు. జాక్లీ అసూయతో రగిలిపోతూ ఉంటాడు. షార్ట్ మీద షార్ట్ తాగుతూనే ఉంటాడు. అప్పుడే మనకి పక్క టేబుల్ సీన్ చూస్తాం. అక్కడ ఒకడేమో, ఇప్పుడు ఈ పిల్లకాయలకి మంచి మరి అది తెలియట్లేదండి, చూడండి ఎలా అరుస్తున్నారో, పక్కన డిస్టర్బెన్స్ జరుగుతుందని కూడా తెలియకుండా. ఎంత చెప్పి నీతిలో ఉన్నాడు వాడు ఏం చేస్తుంటాడు, జోయిని చూస్తుంటాడు. తన పక్కన ఉన్న అమ్మాయి కూడా, ఆ అమ్మాయి చూడు ఎట్లాంటి బట్టలు వేసుకుంటుందో, ఈమెకి తెలుస్తుంది ఈడ అటు చూస్తున్నాడు అని. ఆంటీ కాసేపు అలా పక్కకి వెళ్తుంది. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా అడగతారనమాట, డానియల్ నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అంటే, నేను ఒక ఫ్రెండ్తో పాటు ఉంటున్నాను అని చెప్తాడు మనోడు. ఫ్రెండా ఏంటి, తను మన కాలేజీకి మన స్కూల్కి వస్తాడా అని అడిగితే, ఇక్కడ జోయి రియాక్షన్ చూడండి, కొంప తీసేది అమ్మాయా నాకు కాంపిటీషన్ అన్నట్టు చూస్తుంది. జోయిలో అడుగుతుంది, డానియల్ నీ క్లాస్ చాలా పెద్దగా ఉన్నాయి, ఈ టైప్ ఫ్యాషన్ వేసుకోవడం నీకు ఇష్టమా? నాకు కూడా చాలా ఇష్టం ఉంటుంది. అబ్బే అలా కాదు జోయి, ఇది నా ఫ్రెండ్ క్లాస్. ఏంటి ఇంత సైజ్ వేసుకునే ఫ్రెండా? అవును, తను ఒక డ్రాప్ అవుట్, ఇలా నైట్ టైం పని చేసి పొద్దున పనుకుంటూ ఉంటాడు. మన వాళ్ళు పెద్ద అజంప్షన్ వేస్తారనమాట, వాడు పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు, ఓ యకుజా అయి ఉంటాడు అని ఒక రేంజ్లో వేసుకుంటాడు. నిజానికి అది మన లిటిల్ డానియల్ బట్టలు అనమాట. ఇంకా మన జాక్ కంట్రోల్ చేసుకోలేకపోతాడు. షార్ట్స్ అన్ని పక్కన పడేసి అలా టేబుల్ మీద తట్టి ఇలా లేస్తాడనమాట. డానియల్ పార్క్, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉంటారు. మనవాడు ఎక్స్పెక్ట్ చేయడు, మనవాడిగా కొట్టడానికి వచ్చేస్తాడేమో అని చెప్పి భయపడిపోతూ ఉంటే, నువ్వు నిజంగానే చాలా అందంగా ఉంటావు, మనం ఫ్రెండ్స్గా ఉందాం అని చెప్పి ఇలా పక్కకు వస్తాడు. ఆయన వచ్చి, నీకు తెలుసు కదా మీరా నా మనిషి, నీకు తెలుసు కదా అని చెప్పి, ఇంకా మనం ఫ్రెండ్స్ అయిపోదాం, దీన్ని ఒక హక్ తోటి కంటిన్యూ చేద్దాం అని చెప్పి అంటాడు. ఇప్పుడు మనం పక్క టేబుల్ సీన్ దగ్గరకు వస్తాం. వీళ్ళేమో, ఈ పిల్లకాయలకి మనం పాఠం నేర్పించాలి, వీళ్ళకి అసలు మేనర్స్ తెలియదు అది ఇది అంటారు. మన బ్యాచ్కి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మాయి అయితే ఇలా అంటుంది, ఎందుకని అంత అసహ్యంగా ఉండి మొహాలు పెట్టుకొని తిరిగే అమ్మాయిలు అంతా కనపడేలా చేసుకుంటారు అన్న మాట ఉంటుంది. మన డానియల్కి అర్థం కాదు, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని. ఇటు చూస్తే బ్యాచ్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు. ఇంకా మనవాడు ఎవరినంటుంది ఆడ మనిషి అని చెప్పి అలా ఒక్కసారి హెడ్ టర్న్ ఇస్తాడు. అర్థమైపోతుంది జోయి మొహం చూడగానే, ఇది జోయినే అంటుంది అని. మన జోయికి కాలిపోతూ ఉంటుంది. తనకి ఉన్న కోపం అంతా ఇలా అనేస్తుంది అనమాట. ఎందుకని అలా ఏమీ లేని అమ్మాయిలు అలాంటివన్నీ కనపడేలా వేసుకొని తిరుగుతారు, ఏంటి వెచ్చగా ఉండేదానిక, ఎంత మాట అన్నావే అని చెప్పి ఆడ కోపం వచ్చేస్తుంది. ఏంటి నేనా, ఏంటి ఇప్పుడు ఇన్నోసెంట్గా యాక్ట్ చేయాలని చూస్తున్నావా అంటారు. ఇంకా అమ్మాయితో పాటు ఉండే వాళ్ళిద్దరు మన డానియల్ బ్యాచ్ మీదకి వచ్చేస్తారనమాట. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నారు అని. ఇప్పుడు మన బ్యాచ్ ఏమో కొంచెం టెన్షన్ ఉంటారు. మేము 5 మంది ఉన్నాం కానీ అయినా వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. కనీసం జాక్ ఉన్నాడని ధైర్యంగా ఉందాం అనుకున్నా కూడా వాడు చూసి తాగేసి వాళ్ళకి పర్సనాలిటీ రివర్స్ అయిపోయి ఉంటుంది. క్షమించండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడే మన డానియల్ తగిన ఒక్క చుక్క ఎఫెక్ట్ అనేది మనవాడి మీద పడుతుంది. ఏంది మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి వచ్చినవాడి మీదకి వెళ్ళిపోతాడు. మన డూలీ అనుకుంటాడు, అమ్మయ్య ఇంకా మనం సేఫ్, మనకి డానియల్ ఉన్నాడు అని.
కానీ తీరా చూస్తే ఏ పాయింట్ ఏంటి పాయింట్యా ఏంటి అన్నానా అని డూలి అడుగుతాడు. నీ ఫోన్ ఇట్టి అని చెప్పి అలా ఫోన్ తీసుకొని అట్ట పిసికేస్తాడు అంతే. ఏంటి తాగేసి ఆడవాళ్ళతో తప్పుగా మాట్లాడుతున్నావు, పైగా తప్పుడు పిక్చర్లు తీస్తున్నావు అని చెప్పి డూలి ఫోన్ పిసికేస్తాడు అనమాట. ఇది చూసిన వాళ్ళంతా భయపడిపోతారు. ఏంటి ఇటు జస్ట్ అలా పిసకడంతోనే ఫోన్ విరిగిపోయింది. ఇంకా మనోడు ఏమనుకుంటాడంటే సారీ చెప్పేదానికి జస్ట్ ఒక డ్రింక్ షేర్ చేసుకుంటాడని చెప్పి ఒక బాటిల్తో ఒక రొంత పోసి వాళ్ళతో చీర్ చెప్పి మ్యాటర్ సాల్వ్ చేసుకుందాం అనుకుంటాడు. తీరా చూస్తే అలా బాటిల్ పట్టుకుంటాడు, అది జారి కింద పడిపోతుంది అనమాట. పడడం వల్ల ఎడ్జ్ ఏదైందో అది పగిలిపోతుంది. అలా పట్టుకుంటాడు. అరే పగిలిపోయింది, నేను మీకు కొంచెం పోసి మీకు సారీ చెప్దాం అనుకున్నాను. నువ్వు అది పట్టుకొని సారీ చెప్పు మాకు అని చెప్పి మనం భయపడిపోతారు. ఏడ తీసుకొచ్చి పొడి చేస్తాడని ఒక భయం. ఈ ఇద్దరు గుండెలు కాస్త షో కొట్టాలని చూస్తారు. మేము అది ఇది అని చెప్పి వీళ్ళని భయపడతామని మన వాళ్ళు ఈకంతా కూడా ఫరక్ జరి వీళ్ళు ఇంత అంత అని చెప్పి నవ్వుతూ ఉంటారు పైగా విని. పైగా మనం నెక్స్ట్ సీన్లో చూస్తే మన డానియల్ పార్క్కి మొత్తం అంతా వదిలేస్తుంటుంది, తాగిన మొత్తం అంతా వదిలేస్తుంటుంది. వాళ్ళేమో వెళ్ళిపోయి ఉంటారనమాట. మేము మీ మొహాలు మర్చిపోము, మళ్ళీ వెనక్కి వస్తాం, అది ఇది అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. డూలీ మాత్రం డానియల్కి అంటే మనోడు అంతా మర్చిపోయి ఉంటాడు ఏం జరిగిందని. నేను ఇలా కొట్టాను అలా కొట్టాను అన్నట్టు చెప్తాడు. ఎనీవేస్ నా ఫోన్ అయితే విరిగిపోయింది, పర్లేదు, నేను ఆ జీహో గడి ఫోన్ తీసుకుంటాను. ఇంకా నేను ఈ ఎదవల పిక్స్ కూడా తీయాల్సిందే, ఈ పిక్చర్లు కూడా తీయాల్సిందే. మన డానియల్ ఒక్కసారి సీరియస్ లుక్ ఇస్తారు, తిప్పక అందరూ భయపడిపోతారు. ఇంక వదిలేసేయండి ఆ విషయాన్ని అని చెప్పి. సరే నాకు దాహంగా ఉందని చెప్పి టేబుల్ మీద ఉన్న నీళ్లు తాగుతాడు. అట్టా చేస్తుంటే ఏంటి ఇది కూడా మందేనా. మనోడికి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, అలా పడిపోతాడు. అలా తన ఒరిజినల్ బాడీలో నిద్రలేస్తాడు అనమాట తన ఇంట్లో. మనోడికి అర్థం కాదు, ఇంకా ఏదో విధంగా చేసి ఆ బాడీలో నిద్రలేవాలని చెప్పి మళ్ళీ పనుకుంటాడు. బట్ మనోడి వల్ల కాదు, ఆ బాడీలో నిద్రలేకపోతాడు. ఒక కాల్ చూస్తారు అనమాట. వీళ్ళు రిచ్ అయిపోయినట్టు, లోకల్ని ఈయన దడదడలాడిస్తున్నట్టు, అన్నిట్లో టాప్ చేసినట్టు మన డానియల్ కలగంటాడు చాలా రోజుల తర్వాత. చూస్తే మనోడు ఈ బాడీలో లేచి 1 గంట అయిపోయి ఉంటుంది. ఇంకా డ్రెస్ వేసుకొని హడావిడిగా వెళ్తాడు అనమాట. అక్కడ మన డానియల్ సెకండ్ బాడీ అక్కడ ఉంది. అక్కడికి మన వాడిని చూడగానే వాళ్ళందరూ ఒక గ్రీడీ స్మైల్ ఇస్తారు ఆ డూ బ్యాచ్ మొత్తం. ఓకే నువ్వు వచ్చేసావా. ఇప్పటిదాకా మన డానియల్ చూసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా హ్యాపీగా ఉన్నారు కదా, అవన్నీ ఒక్కసారిగా షిఫ్ట్ అయిపోతాయి. సో ఈ డిస్కస్టింగ్ ఫీలింగ్తో చూస్తుంటుంది. ఆ ఓనర్ అయితే ఇంతసేపు ఫైటింగ్లో లేదు కదా, కనపడకుండా పోయింది కదా, వచ్చి బాబు నీ ఐడి చూపించమ్మా, నువ్వు కానీ మైనర్ అయితే వెళ్ళిపోమ్మా బయటికి అంటుంది. ఇంకా వీళ్ళేమో ఓకే ఇంకో ఫోటో తీద్దామా అని అంటూ ఉంటారు. ఇక మన జాక్ వచ్చి ఓ పంది నువ్వు వచ్చేసావా అని చెప్పి, నా పందిని ఏమన్నా చేశారంటే మిమ్మల్ని ఒప్పుకొని మీరు వాళ్ళ అమ్మను అవమానించారు, మా వాడిని మీద చేయి చేసుకున్నారు. డూలి అంటాడు నేను చేయి చేసుకున్నానా, నువ్వు కదా భయ్యా ఫస్ట్ చేయి చేసుకుంది. జాక్ అడుగుతాడు ఏం పంది నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నేను ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడిని కలెక్ట్ చేసుకుందండి, వాడిని తీసుకెళ్దామని వచ్చాను అని చెప్తాడు. అంటే ఫ్రెండా ఎవరు అంటే, అది అక్కడ పనుకున్నాడు చూడండి అతనే. ఆ మాట వినగానే ఏంటి డానియల్తో ఫ్రెండ్ అని చెప్పి అందరూ షాక్ అవుతారు. జోయిలో అడుగుతుంది అంటే డానియల్తో పాటు ఉండే ఫ్రెండ్ నువ్వేనా అని. అబ్బే నేను కాదు, మనోడు కొంచెం బుర్ర ఉందలేండి, సడన్గా వెలిగింది. నేను కాదు, నేనెలా వాడితో ఫ్రెండ్ అవ్వగలను, తన ఫ్రెండ్ ఉన్నాడు కదా రూమ్లో, తన పిలుస్తున్నాడు రమ్మని. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఆ గ్యాంగ్స్టర్ పిలుస్తున్నాడు అలా అనుకుంటారు. అవును అందరికీ మన డానియల్ మీద జాలి వేస్తుంది. డానియల్ నువ్వు పొద్దున మాతో రాత్రి వాడితో తన్నులు తింటున్నావా, ఊరనాయన నా పంది అని చెప్పి మన జాక్ అంటాడు. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి ఇంకా జాక్ చూపిస్తాడు అనమాట. డానియల్ ఇలాగా ఫైటింగ్ స్టాండ్స్ ఇది, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ స్టాండ్స్లోకి రా అని చెప్పి బాక్సింగ్ స్టాండ్స్ ఎలా తీసుకోవాలని చెప్తాడు. జాబ్ ఎలా చేయాలని చెప్పి చూపిస్తాడు. అక్కడ ఒక పంచింగ్ మెషిన్ ఉంటుంది, దాని మీద కొడితే ఎంత ఫోర్స్ ఉన్నా చూపిస్తుంది. అది కొడితే మనకు ఒక 870+ అలా చూపిస్తుంది. జాక్ చెప్తాడు నిన్ను ఎవడైనా అటాక్ చేయాలనుకుంటే ఈ పంచ్ వాడు, బై మిస్టేక్ వాడు కానీ దీన్ని మిస్ అయ్యాడా ఖతం నీ బతుకైపోయింది. ఇంకా అందరూ లేట్ అవుతుందని చెప్పి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మన డానియల్ని చూస్తే ఒక్కసారన్నా ట్రై చేద్దామని చెప్పి అనుకుంటాడు. అటు ఇటు చూస్తాడు ఎవడూ లేడు కదా అని. ఇంకా అటుపక్క చూస్తే మనకి అక్కడ వాస్కో ఉంటాడు అనమాట. వాడంతా చూస్తూ ఉంటాడు. మన డానియల్ ఒక పంచ్ ట్రై చేస్తాడు, అది మిస్ అయిపోతుంది. అబ్బే ఎన్ని మనకి వంట పట్టే కాదు అని చెప్పి తన సెకండ్ బాడీని వేసుకొని వెళ్ళిపోతాడు. అక్కడే పక్కనున్న వాస్కో అదంతా చూసి జేస్ మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని వాస్కో ఒక గుద్దు కుదుతాడు అంతే. అది 990 ఎంతో వాల్యూ చూపిస్తుంది. వాస్కో మన జాక్ని బీట్ చేసేసాడు పంచింగ్ పవర్లో. కానీ అక్కడ చూస్తే పంచింగ్ బ్యాగ్ చినిగిపోయి ఉంటుంది. దానికి కారణం ఎవరు, అఫ్కోర్స్ మన డానియల్ పార్క్. మన వాస్కో అనుకుంటాడు ఈ పిల్లాళ్ళ సత్తా ఉంది. మనం నెక్స్ట్ డే సీన్ చూస్తాం. అక్కడ మన జాక్ టిప్ టాప్గా రెడీ అయి ఉంటాడు.
చుట్టుపక్కల అమ్మాయిలు కూడా ఏంది వీడు ఇంతలా రెడీ అయ్యాడు ఏంటి విశేషం అనుకుంటూ ఉంటారు. మనకు అప్పుడు తెలుస్తుంది వీడు ఎందుకు రెడీ అయ్యాడు అని. ఒక అరగంట గంట క్రితం మీరాని అనుకుంటాడు ఒక డేట్కి వెళ్దామా అని లైబ్రరీలో. వాట్ అన్ ఐడియా. అక్కడికి వెళ్దాం అనుకుంటారు. మీరా కూడా ఓకే చెప్తుంది, వస్తుంది. తను క్యాజువల్ క్లోతింగ్లోనే చాలా బాగుంది. మనోడు ఎంత రెడీ చేసుకున్నా కూడా ఇప్పుడు. ఎనీవేస్ లైబ్రరీకి వెళ్తే అక్కడ అనుకోని విధంగా మనోడు పుస్తకమే పట్టాడు, ఇంకా లైబ్రరీ ఏం పోతాడు అండి తెలియదు కదా. అక్కడికి వెళ్ళంగానే బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ అని చెప్పి రూల్ ఉంటుంది. ఇద్దరు వెళ్ళి సపరేట్గా కూర్చుంటారు. మన జాక్ ఫుల్ ఫ్రస్ట్రేషన్లో కట్ట ఉంటుంది కదా, దాన్ని పెట్టి బెంచిని కోకతా ఉంటాడు అనమాట. ఏంటిది నా బతికేంది ఇలా అయిపోయింది. ఆ సౌండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఇరిటేట్ అయిపోయి ఏంటండి ఈ సౌండ్ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా, అలా వెనక్కి తిరగతాడు. జాక్ మొహం చూడగానే తిప్పిన మొహం వెనక్కి మళ్ళీ బెంచ్ సైడ్ తిప్పేస్తాడు. అంత భయపడిపోతాడు. ఇంకా జోయ్ మీరా మెసేజ్ చేస్తుంది అలా వెళ్ళి స్నాక్స్ తిందామా అని. మనోడు కూడా బయటకు వస్తారు. ఇప్పుడే మనకి స్నాక్స్ కౌంటర్లో చూస్తాం వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఆడ మనిషి ఇంకా ఒక ఊరా పంది, వాళ్ళిద్దరూ ఉంటారనమాట. వీడు కొంచెం పులిహోర కలుపుతూ ఉంటాడు. ఆ టైంలోనే వీళ్ళు జాక్ ఇంకా మీరా అని చూస్తారనమాట. ఆ అమ్మాయి చెప్తుంది వీడు ఆడే కదా పబ్లో, ఆడే ఆ క్షమాపణ అడుక్కుంటున్నాడు ఆడే కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే వీడు మీరాని చూడంగానే వీడి కళ్ళు ఎక్కడ పోతే మనందరికీ బాగా తెలుసు. ఇంకా వీడు జాక్కి స్కెచ్ చేద్దాం అనుకుంటారు. మన జాక్ ఏమో మీరాకి అది కొనిచ్చి బయటకు వస్తాడనమాట. ఇది కరెక్ట్ ప్లేస్. తను లేదని చెప్పి సిగరెట్ ఓపెన్ చేస్తాడు. కోర్స్ మనవాడికి అలవాటు ఉంది. చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ జాక్ ఒక గ్లాన్స్ తోటి అంటే ఒక చూపు తోటి భయపెట్టి తరిమేస్తాడు. ఏంటి ఎప్పుడు తగ్గేవాడు చూడలేదా అని. ఇంకా అప్పుడు ఒక ఆడ మనిషి వచ్చి ఇలా అడుగుతుంది. మనోడు సిగరెట్ అక్కడ పక్కన పడేసి చెప్పండి మేడం ఏం కావాలి అంటే, పలానా అడ్రస్ కావాలని చెప్పి ఇదా ఇక్కడే అని చెప్పి పంపించేస్తాడు. వెనకాల నుంచి వాయిస్ వస్తుంది. ఓకే ఆ పిరికోడికి కొంచెం మేనర్స్ కూడా ఉంది అని. చూస్తే ఇప్పుడు మన జాక్కి ఫీల్డింగ్ సెట్ చేసి ఉంటాడు ఈడు. ఇంకోవైపు చూస్తే మన డానియల్ పార్క్ వాళ్ళమ్మ మన డానియల్ని కలుద్దామని చెప్పి వాళ్ళ ఇంటికి అడ్రస్ చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్లో ఏమవుతుంది, మన జాక్లీని వీళ్ళు ఓడించగలరా, డానియల్ పార్క్ వాళ్ళ అమ్మకి తన 2 బాడీస్ విషయం తెలుస్తుందా లేదనేది మన నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 16 to 20లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.